బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. श्रीपतितां समीयुः कदाचिदप्याशु दरिद्रवर्या मूकाश्च वाचस्पतितां हिताभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम् जशकन्यकाभ्यां नृपत्वदाभ्यां नतलोकपङ्क्ते नमो नमः श्रीगुरुपादुकाभ्याम्। ఈ రోజున అమ్మవారికి బంగారపు చెవి కమ్మలు మేము ఇన్ని పవిత్రమైనటువంటి క్షేత్రాల్లో తిరిగామో కాశీలో సాక్షాత్తు విశాలక్ష్మికి సమర్పణ చేసినవి, అలాగే అన్నపూర్ణాదేవికి సమర్పణ చేసింది, అలాగే
పిఠాపురంలో పురుహూతిగా అమ్మవారికి చెవులకి సమర్పణ అంటే అమ్మవారి చెవులకి పెట్టిన దిద్దులు, అలాగే అలంపురి జోగులాంబకి పెట్టిన బంగారపు చెవి దిద్దులు ఈరోజు మన వేదిక దగ్గర ఉన్నాయి. మన దేవస్థానం భక్తులైనటువంటి రాహుల్ దంపతులు చక్కగా దాన్ని తయారు చేయించి మాకు ఇవ్వటం జరిగింది. ఎక్కడైతే పార్వతీదేవి చెవి కమ్మను కింద పడవేసుకుందో ఆ పడవేసిన ప్రదేశంలో అమ్మవారు 2 సార్లు ఒకటే రోజు స్నానం చేసింది అని వేదవ్యాసుల వారు కాశీఖండంలో రాశారు. అక్కడ ఒకటేసారి ఒకటే రోజు పార్వతీదేవిని భూమి మీదకి దింపినటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో కాశీలో, దాని పేరే మణికర్ణిక ఘాట్ అంటారు. ఆ ఘాట్లో చెవి కమ్మలు పెట్టి అభిషేకం చేసి పడవలో కూర్చుని అక్కడ ఆ జలంతో అభిషేకం చేయటం జరిగింది. కాబట్టి ఆ చెవి కమ్మలు ఎవరైతే ముట్టుకుంటారో, మగవాళ్ళు ముట్టుకుంటే వారి యొక్క భార్య ఆరోగ్యం బాగుంటుంది, ఆడవాళ్ళు ముట్టుకుంటే వాళ్ళ మాంగళ్య బలం పెరుగుతుంది, పిల్లలు ముట్టుకుంటే జ్ఞానం సంప్రాప్తం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముట్టుకునే అవకాశం ఉంది. ఎంతమంది అయితే ఇక్కడ కూర్చుని ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షణ చేస్తారో, ఆ కార్యక్రమంలో ఎవరైతే భాగస్వాములు అవుతారో, ₹1 ఇచ్చిన ఈ కార్యక్రమానికి వారికి మొత్తం పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అంత పవిత్రమైన కార్యక్రమం ఇది. దత్తుడు అంటే మనం పిలవకపోయినా వెళ్ళాలి. దత్తాత్రేయుడు అంటే 5 అవతారాలు, దత్తాత్రేయుడు అవతారాలు. మొట్టమొదటిగా దత్తాత్రేయుడిగా పుట్టాడు, రెండవది శ్రీపాద వల్లభుడిగా పుట్టాడు, మూడవది గానగాపురంలో నృసింహ సరస్వతిగా పుట్టాడు, 4వది అకలకోట మహారాజుగా పుట్టాడు, 5వది మనకి దగ్గరగా ఉండేటువంటి కర్ణాటక ప్రాంతంలో మాణిక్య నగర్లో మాణిక్య ప్రభువుగా పుట్టాడు. వీళ్ళ 5గురు కూడా దత్త అవతారాలు. అలాంటి అవతారాలని దత్త అనంటేట దత్తుడి దగ్గరికి వెళ్ళి మాతా రేణుకాదేవిని పిలుస్తోంది దత్త అంటే ఆ ప్రదేశానికి దత్తుడు వచ్చి నిలబడతాడు. కానీ మన కళ్ళు ఆ నిలబడ్డ స్వరూపాన్ని చూడటానికి బలం తక్కువ, మనం చూడలేము. ఈ వేదిక సాయంద్రా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రతిసారి మేము చేసే మంచి కార్యక్రమాలకి ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి వేదిక అంత పవిత్రమైనటువంటి వేదిక. ఇక్కడ మేము ఎప్పుడు చేసినా ధార్మికమైనటువంటి కార్యక్రమాలే చేస్తాం. ధార్మికమైనటువంటివి సనాతన ధర్మాన్ని వర్షింపచేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంత కార్యక్రమం చేస్తున్నామంటే బిగ్ టీవీ ఛానల్ వాళ్ళు ఉచితంగా వచ్చి ఇప్పుడంతా కూడా దీన్ని రికార్డ్ చేసుకుని వాళ్ళు ప్రసారం చేయబోతున్నారు. కాబట్టి ఒక ఛానల్ అలా సపోర్ట్ చేస్తోంది, ఒక వేదిక మనకు అలా సపోర్ట్ చేస్తోంది. పైన భగవంతుడి యొక్క స్వరూపాన్ని మేము మీ అందరికీ ఇవ్వటం, పైన భగవంతుడు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాడు. జై భోలో దత్తాత్రేయ భగవానికి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం మమ అగ్నే వర్చో విహవేశ్వస్తు వయం ద్వేంధానాస్తనువం పుషేమ. మహ్యం యజంతమయాని హవ్యాగోది సత్యా మనసో మే అస్తు. మాహాస్మహి ప్రజయామాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్. అగ్నిర్మన్యం ప్రతినుదం పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్త్వం. స నః ప్రజాయై హర్యశ్వమృడయేంద్రమానోరీరిషోమాపరాధాః. ఏన సపత్నా అపతే భవంతింద్రాగ్నిభ్యామవబాధామహేతాన్. అందరూ ఆచమనం చేయండి. చేతిలో నీళ్లు పోసుకొని 3 సార్లు తాగి 4వసారి ఆ పల్లెంలో వదిలిపెట్టండి. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం మహామధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షాయ నమః. వాసుదేవాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపతే తే గ్రీకం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః. ఓం తదంగా ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యేమసునే దేవన రస్మాశుక్ర ప్రాణమిహనో దే భోగం జోక్పశ్యేమ సూర్యమచ్చరంతవనోదే వడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నైవేధా స్థానోపక్వేదే స్వామిన్ సర్వజగన్నాథాయావత్ పూజావసానకం తావత్ ప్రీతి భావేన బింబేస్మిన్ కలశేస్మిన్ సన్నిధిం గురు. అక్షతలు వేయండి 3 సార్లు. ఆ పువ్వు అక్కడే పెట్టేసేయండి. ఏ సక్షయాన్వధా భోజనే ధాజన శ్రీ సాంగ పరివార దత్తాత్రేయ స్వామినే నమః. మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. బీజవరజాపి నమః. భావహేతు వినాశనాయ నమః. రాజోచ్చారణధారాయ నమః.
గతి ప్రకండ పిండితాయ నమః చారవ్యాయత బహవే నమః గతగర్వప్రియాయ నమః ఆత్తాకారాయ నమః విరూపిణే నమః నరాయ నమః దీప్రప్రదాయ నమః యశస్వినాయ నమః హరయే నమః ఉజ్వలాంగాయ నమః అత్రే గురోర్గురుధరాయ నమః గరిజిష్ఠాయ నమః వరిజిష్ఠాయ నమః మహిష్ఠాయ నమః మహాత్మనే నమః యోగాయ నమః యోగగమ్యాయ నమః యోగదేశకరాయ నమః వ్యాపకాయ నమః కరుణామయాయ నమః బ్రహ్మాదివందితాయ నమః మునివంద్యాయ నమః స్తుతిప్రదాయ నమః నామరూపక్రియాతీతాయ నమః నిస్పృహాయ నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యం కృతం వందే భగవంతః పునః పునః. ఈరోజు సాక్షాత్తు జగద్గురువులకి గురువైనటువంటి అపర దేవతా స్వరూపుడు, సర్వదేవతల యొక్క స్వరూపుడు అయినటువంటి, అంతేకాకుండా అవధూత అనేటువంటి పదానికి మొట్టమొదటగా అర్థాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, దిగంబరుడు అనేటువంటి నామాన్ని కలిగినటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకను మనం ఈరోజు జరుపుకుంటున్నాం. మీ అందరికీ పుట్టినరోజు అంటే బాగా అర్థమవుతుంది. స్వామివారి యొక్క జయంతి ఉత్సవము, దత్త జయంతి ఉత్సవము. ఈ దత్త జయంతి రోజున మనం ఏం చెయ్యాలి? అసలు దత్త జయంతి అనే దానికి ప్రపంచంలో ఎందుకు ఈ రోజున ఈ దత్త జయంతి చెయ్యాలి అని చెప్పి సంకల్పించినారు? అసలు దత్తాత్రేయుడు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? ఎవరి అనుగ్రహం గురించి, ఎవరి యొక్క కోరిక మేరకు ఇక్కడికి విచ్చేశాడు? అలాగే ఈ దత్తాత్రేయుడు రాకతో ఈ ప్రపంచంలో ఏమి జరిగింది అనేటువంటి విశేషాన్ని ముందుగా మనం తెలుసుకుందాం. దత్తాత్రేయుల వారు పుట్టుకకి చాలా విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి సృష్టి లోపల ప్రయోగం జరిగింది. ఆ సృష్టి లోపల ఈ ప్రయోగం ఏమిటయ్యా అంటే, అత్రి అనసూయాదేవి ఇద్దరూ కూడా చాలా గొప్పగా జీవనాన్ని సాగిస్తున్నారు. మన స్త్రీలు ఎలా ఉండాలి అంటే అనసూయను చూసి నేర్చుకోవాలి. ఇప్పటి స్త్రీలు కాదు, ఎప్పటి స్త్రీలైనా సరే, కృత, త్రేత, ద్వాపర, కలియుగంలో వాళ్ళందరూ కూడా స్త్రీలు ఎవరిని చూసి నేర్చుకోవాలి అంటే, స్త్రీలకు సమస్యలు వచ్చినప్పుడల్లా అనసూయాదేవి దగ్గరికి వెళ్ళి అడిగేవారు. అమ్మా, మాకు దీనిలో అర్థం కావటం లేదు, ఈ యొక్క వేదంలో కానీ, పూజల్లో కానీ, జీవితంలో సమస్యల్లో కానీ ఏదైనా బాధ గోచరమైనప్పుడు దానికి అర్థం చెప్పమని ఆడవాళ్ళు వెళ్ళి అడిగేటువంటి మొట్టమొదటి ఎవరైనా ఉన్నారు అంటే ఆవిడే అనసూయాదేవి. అనసూయాదేవి ఏం చేసింది? ఎందువలన ఆవిడ దగ్గరికి ఎందరూ వెడుతున్నారు? త్రేతాయుగంలో సీతాదేవి రాముల వారిని వివాహం ఆడేటువంటి సందర్భంలో కొన్ని అనుమానాలు వచ్చినాయిటండి. ఆ అనుమానాల నివృత్తి గురించి సాక్షాత్తు అనసూయదేవి దగ్గరికి వెళ్ళి అడిగింది. అలాగే ద్వాపర యుగంలో రుక్మిణీమాత, కలియుగంలో కూడా అనేక మంది ఆ దత్తుల వారి యొక్క విషయానికి వచ్చేసరికల్లా అన్ని సమస్యలు వాటంతటికి అవి పటాపంచలైపోతూ ఉంటాయి. అలాంటి అనసూయామాత ఏం చేసింది ప్రతిరోజు అంటే, చక్కగా తన భర్తని రోజు ఒక కుర్చీలో కూర్చోబెట్టి చక్కని ఇత్తడి పళ్ళెం ఆ పాదాల కింద పెట్టి పాదాలను కడిగి మనస్ఫూర్తిగా సర్వదేవతా శక్తివంతుడైనటువంటి నా భర్త తప్ప మరెవ్వరూ నాకు దేవుడు కాదు, నా భర్తయే నాకు ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వరుడు అనే భావనతో ఆ దత్తాత్రేయుల వారిని కనే ముందర జరిగిన సంఘటన నేను చెప్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా. అలాంటి ఆ అనసూయాదేవి ప్రతిరోజు కూడా దేవతా మందిరం అంటే మనలాగా వెంకటేశ్వర స్వామి ఫోటోనో, అమ్మవారి ఫోటోనో, మరి ఇతరత్ర శివుడి ఫోటోనో లేదండి. దేవతా మందిరంలో భర్త యొక్క పాదాలను కడిగినటువంటి ఇత్తడి ప్లేటు మాత్రమే ఆ దేవతా మందిరంలో ఆ గద్దె మీద ఉండేది. దానికే మొగుడు కాళ్ళు కడిగేసి మొగుడు బయటికి వెళ్ళిపోయేవాడు. ఈ ప్లేటుకే, ఆ ఇత్తడి బేసిన్కే గంధం రాసి, పుష్పం పెట్టి, చందనం పెట్టి, కుంకుమ పెట్టి, పసుపు పెట్టి, హారతి ఇచ్చి, ధూపం ఇచ్చి, భర్త వచ్చేసరికల్లా నైవేద్యం కూడా దానికే పెట్టేది.
ఆ యొక్క శక్తి బలము చేత ఆవిడ పవిత్రత గుణము ఈ ప్రపంచ వ్యాప్తం అయిపోయింది. ఎప్పుడైతే ఈ ప్రపంచ వ్యాప్తం అయిందో ముగ్గురమ్మల దగ్గరికి ఈ విషయాన్ని తెలిసింది. ముగ్గురమ్మలు ఎవరు? లక్ష్మీ, సరస్వతి, పార్వతి. అదేంటి, మాకంటే గొప్పదా ఈవిని మేము పరీక్ష చెయ్యాలి అని చెప్పి తమ భర్తల్ని పంపించి మీరు అనసూయ యొక్క పాతివ్రత్య మహిమ ఏంటో ఈ ప్రపంచానికి తెలియచెప్పాలి, ఆవిడ మాకంటే ఎందువలన గొప్పదని. మనందరికీ మనకి ఎంతసేపు ఏంటంటే మనకంటే గొప్పది అంటే గొప్పది అనే దానిలోనే మనం ఉండిపోయాం. కానీ దేవతాభావన అక్కడది కాదు. ఆవిడ ఇంకా ఈ ప్రపంచంలో గొప్ప చరిత్ర కలిగిన స్త్రీగా మార్చాలి అని చెప్పి తమ భర్తల్ని పంపించారు. అది నర్మగర్భమైనటువంటి అర్థం. అప్పుడు ఆ ముగ్గురు భర్తలు కూడా వచ్చి, భర్త వెళ్ళిపోయారు అత్రి మహర్షి. అనసూయాదేవి యొక్క గృహం దగ్గర అనసూయాదేవి ఒక్కతే ఉన్నది. మిట్ట మధ్యాహ్నం సమయంలో చక్కగా విచ్చేసి భవతి భిక్షాందేహి అడగంగానే ఎవరొచ్చారబ్బా మధ్యాహ్నం సమయంలో అని చెప్పి చూస్తే అక్కడ ముగ్గురు మహాత్ములు కనిపిస్తుంటే, అయ్యా ఏమిటి అంటే, అమ్మ ఆకలి వేస్తోంది, అన్నం పెట్టవా అని అడిగట్టండి. స్నానాదులు చేసిరండి, అన్నం పెడతాను. స్నానాదులంతా అయిపోయినారు, మళ్ళీ వచ్చారు, అమ్మ అన్నం పెట్టండి. అయితే కూర్చోండి నాయన, ఇస్తడి వేసి భోజనం పెడతాను అని కూర్చోబెట్టి భోజనం పెట్టబోతున్న సందర్భంలో, అమ్మా మాకు ఈ భిక్ష కాదు, మాకు అప్పుడే పుట్టినటువంటి తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి పసి పిల్లవాడు ఏదైతే ఆహారం కింద తీసుకుంటాడో ఆహారం మాకు కావాలి అంటే ఎంత పెద్ద పరీక్ష వచ్చిందో చూడండి అనసూయాదేవికి. అంటే అమ్మ యొక్క చనుబాలు కావాలి. అప్పుడు వెంటనే ఆవిడ ఏం చేయాలని ఒక్కసారి సంశయించుకుంది. సరేనాయనా ఇస్తానులే, మీరు ఇట్లా కూర్చోండి అని చెప్పేసి వేరే గదిలోకి వెళ్ళబోతుంటే, అమ్మా అలా కాదు, నీవు ఒంటి మీద వస్త్రం లేకుండా మాకు చనుబాలు ఇవ్వాలి అంటే ఎట్లాంటి వరం అడిగారో చూడండి. ఇప్పుడు అమ్మవారు ఎదురుగుండా అనసూయ అనేటువంటి అమ్మవారు ఆవిడ, ఇక్కడ ముగ్గురు పిల్లలు కనిపిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. ఓహో ఇది నాకు అకాలం, కాబట్టి ఈ అకాలాన్ని నేను ఎలా తప్పించుకోవాలి? ఉపాయముతో. అందుకనే ప్రతి స్త్రీ కూడా ఎప్పుడైతే ప్రతిరోజు తమ భర్తకి కనుక నమస్కారం చేస్తుందో ఆ స్త్రీ ఎక్కడా కూడా మాయలో పడదు. అలాగే నాయన అని చెప్పి చుట్టూ చీరలు కట్టేసిందిటండి, రౌండ్గా చీరలు కట్టి వాళ్ళ ముగ్గురిని మధ్యలో కూర్చోబెట్టి తన దేవతా మందిరంలో ఉండేటువంటి భర్త పాదాలు కడిగినటువంటి ఇత్తడి బేసులు తీసుకొచ్చి వారి ముగ్గురు మీద పెడితే ఈ మూరడంత పిల్లల్లాగా మారిపోయారు ముగ్గురు కూడా. ఆ మారి ఈ రోజున ఆవిడ గర్భంలోంచి బయటికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి రోజే మార్గశిర శుద్ధ చతుర్దశి బై పౌర్ణమి కలిగినటువంటి రోజు. ఇంత గొప్ప పవిత్రమైనటువంటి రోజు ఈరోజు. స్త్రీలందరికీ చాలా గొప్ప దినం. ఎప్పుడైతే ఆ ఇత్తడి బేసిన్ తీసుకొచ్చి పెట్టిందో పసిపాపలు అయిపోయారు. చుట్టూ వస్త్రం కట్టుకుంది, పాలిచ్చేసింది. పాత చీర ఒకటి ఉంటే 3 చీరలు ఆ చెట్లకు కట్టింది, ముగ్గురిని తీసుకెళ్ళి ఉయ్యాల్లో పడుకోబెట్టింది. మళ్ళీ ఆవిడ వస్త్రం తీసేసింది, లోపల ప్లేట్ అక్కడంతా పెట్టేసింది, హారతి ఇచ్చేసింది, అయిపోయింది. ఇంతలోకే మొగుడు బయట నుంచి వచ్చి, ఏమిటి ఈ పిల్లలు, ఎక్కడ పిల్లలు ఏంటంటే, మన పిల్లలేలండి అని చెప్పిందిటండి. ఒకడు జగత్తునంతా కూడా పుట్టించేవాడు, వాడి పేరే బ్రహ్మ. ఒకడు జగన్నాటక సూత్రధారిగా జగత్తుని రక్షించేటువంటి వాడు, వాడి పేరు విష్ణువు. జగత్తుని తన లోపల కలుపుకునేటువంటి వాడు మహేశ్వరుడు. ముగ్గురిని ఊగరావయ్యా అని పాట పాడుతూ ఉయ్యాల్లో పాత చీరలో చూడండి, దేవతలు పాత చీరలో ఒక ఆడది విడిచివేసిన చీరలో ఉయ్యాల్లో ఊగుతున్నారంటే ఆడదాని శీలం అంత గొప్పది, ఆడదాని శీలం అంటే అంత పవిత్రమైనది, ఆడది అంటేనే అంత గొప్పది అనే విషయాన్ని చెప్పిన ఏకైక మతం, ఏకైక ధర్మం ఏదన్నా ఉందంటే మన సనాతనమైనటువంటి ధర్మము. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో, ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడ స్త్రీ నమస్కరింపబడుతుందో అక్కడ ఆ దేవతలందరూ ఉంటారు. ఈ రోజున మన సాయన్ రాక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ పార్కులో ఉండేటువంటి షెడ్డులో సమస్త దేవతలు ఉన్నారు. కారణం
అలాంటి పవిత్రమైనటువంటి స్త్రీమూర్తి యొక్క సంతానానికి మనం ఇక్కడ పూజ చేస్తున్నాం. స్త్రీలను గౌరవిస్తున్నాం, స్త్రీని పూజిస్తున్నాం. అలాంటి ఆ అనసూయాదేవి ఎవరోనండి భిక్ష అడిగారు, నన్నేమో ఇలా చేయమని అడిగారు. మీరు లేరు కదా, మీరుంటే ఏదో మంత్రాలు వేసి వాళ్ళని ఏదో చేసేవాళ్ళు. మీరు రోజు కాళ్ళు కడిగే ప్లేట్ పెట్టేవాళ్ళని నెత్తి మీద, వాళ్ళు అట్లా అయిపోయారు. మళ్ళీ వాళ్ళని పెద్దవాళ్ళగా చేయడం నాకు తెలియదు. మీరంటే మళ్ళీ శపించగలరు, శాపాన్ని తీయగలరు. నా దగ్గర శాపాన్ని తీసేసేది లేదు అని చెప్పిందిటండి. ఆడదంటే అంత శక్తివంతమైనది. శాపాన్ని ఇస్తుందే తప్ప శాపాన్ని తీయలేదు ఆడది. అందుకని ఆడవాళ్ళతో మగవాళ్ళు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అప్పుడు ఆయన దివ్య దృష్టితో వాళ్ళ ముగ్గురు ఎవరని చూస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మళ్ళీ మంత్రజలం తీసుకొచ్చి తపోజలంతో వాళ్ళని ఉయ్యాల నుంచి కింద పెట్టి నీళ్లు చల్లి అప్పుడు మళ్ళీ బ్రహ్మ విష్ణుగా వస్తే మీరు ముగ్గురు కూడా నా భార్య గర్భాన్ని ఉదయించాలి అంటే ఆ ఉదయించినటువంటి రోజే ఈరోజు ఆ ఉదయించిన రూపమే దత్తాత్రేయుడు. దిగంబరుడు అని ఆయనకి పేరు. దిక్కులనే అంబరముగా కలిగిన, అంబరము అంటే ఏమిటి? ఆకాశం అని ఒకటి ఉన్నది, వస్త్రము అని మరొక అర్థం ఉన్నది. ఆ అమ్మవారు ఏం చేసింది? వాళ్ళు దిగంబరంగా పాలడిగారు, అందులో చుట్టూ వస్త్రం కట్టేసింది, మధ్యలో ఆవిడ కూర్చుంది. అందుకనే దిక్కులన్నిటికీ వస్త్రం కట్టి ఏ దిక్కు తనను చూడకుండా చేసుకుంది కాబట్టి ఆయనకి దిగంబరుడు అని పేరు వచ్చింది. దిక్కులని అంబరముగా కలిగినటువంటి వాడు దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడి పాదాల దగ్గర 4 కుక్కలు ఉంటాయి. ఎందుకు 4 కుక్కలు ఉన్నాయటండి? ఆయనకేమి కుక్కలు తప్ప వేరే పెంచుకునే ఉద్దేశం లేదా అని మనం అనుకుంటాం. కుక్కలు 4 కుక్కలు 4 వేదాలు. ఈ 4 కుక్కలు ముఖము ఆ పైన చూస్తూ నీవు అంతటి వాడివి, నీవు ఇంతటి వాడివి అని వేద ఘోషను వినిపిస్తూ ఉంటే ఎవరైతే అలా వేద ఘోష వినిపిస్తున్నటువంటి దత్తాత్రేయుని దర్శనం చేసుకుంటారో ఆ దత్తుడు ఆ కామధేనువుకి చెప్పి, వెనకాతల ఉంటుంది కామధేను, ఫలానా వాళ్ళు వచ్చారు, ఫలానా ఆశీస్సులు నీ మూలకంగా అందించాలి. అందుకనే భారత జాతిలో, భారతదేశంలో గోవు సర్వపూజనీయురాలు. అలాంటి గోమాత ఆయన దగ్గర పెట్టుకున్నాడు. కారణం గోమాత ద్వారానే ఆయన అన్నీ ఇస్తూ ఉంటాడు అందరికీ కూడా. అలాంటి దత్తాత్రేయుల వారిని దిక్కులను అంబరంగా కలిగిన వాడు కాబట్టి దిగంబరాయ నమః, దత్తాత్రేయాయ నమః. దత్తుడు ఆయన దత్తత వచ్చాడు. ఎవరికి? అనసూయామాతకి దత్తతగా వచ్చాడు. ఎవరి కోరిక మేరకు? అత్రి కోరిక మేరకు. ఎవరు? ముగ్గురు రూపాలు కలిసి ఒకే రూపకం కింద వచ్చాడు కాబట్టి దత్తుడుగా వచ్చాడు కాబట్టి దత్తాత్రేయుడు. త్రిమూర్తులు కలిసి ఉన్నారు కాబట్టి అది దత్తాత్రేయుడు అంటే అర్థం. ఎవరైతే నిష్కళంకంగా దత్తాత్రేయుడికి ఏం చేయాలండి? ఏమి చేయక్కర్లా, పూజ కూడా చేయక్కర్లా. ఆయన అలా చూస్తూ దత్త 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 అంటూ ఉంటే చాలు, ఆనందపడిపోతూ ఉంటాడు. ఏ రూపకంగా వస్తాడో కూడా తెలీదు, ఎలా వస్తాడో కూడా తెలీదు, ఎలా భిక్ష అడుగుతాడో కూడా తెలీదు. మన పాపాన్ని ఆయన భిక్షగా పుచ్చుకుంటాడు. కాబట్టి అలాంటి స్వరూపమే దత్తాత్రేయుడు. ఈయన ఏమి చేస్తాడు? ఏ విధంగా చేస్తాడు? గురువుని మనకు మొట్టమొదటిగా దర్శింపచేస్తాడు. మన గురువు మన ఇంటికి నడుచుకొచ్చేటట్టుగా చేస్తాడు. దత్తాత్రేయుని నమ్మిన వాళ్ళకి ఇంటికి గురువే వచ్చేస్తాడు. ఒకళ్ళేమో మీరు ఎన్నిసార్లైనా పెట్టండి, మేమేమి మాట్లాడడం గురువు గారని మా అసోసియేషన్ వాళ్ళు, మీరు ఎన్ని కార్యక్రమాలైనా చేయండి, మేము ఉచితంగా మీ వెనకాతలో ఉంటాము. ఎప్పుడు చేసినా కూడా మేము ఏ కార్యక్రమం చేసినా దేవస్థానంలో ఉండే సమస్తమైన భక్తులు వారి తోచిన విధానంలో సహాయ సహకారాలు. ఇదంతా కూడా పరమేశ్వరి యొక్క సిద్ధ సంకల్పం తప్ప నాదేమీ లేదు. నేను మీకంటే కడు పేదవాడిని. మీరన్నా దత్తుడిని చూశారేమో, ఇంకా నేను దత్తుడిని చూడటానికి ఇప్పుడే మొదలెట్టాను. కాబట్టి ఎక్కడ భగవంతుడిని మీరు ప్రేమగా నిజంగా కొలుస్తారో ఆ దత్తాత్రేయుడు మనకు అక్కడ తప్పకుండా వచ్చి నిలబడతాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా మీరు ఆలోచన చేయవద్దు. నేను ఏదైతే మీకు ప్రతిమ ఇచ్చానో ఆ ప్రతిమని దయచేసి మీరు తప్ప మరెవ్వరూ కూడా మీ ఇంట్లో ముట్టుకోవద్దు. మీ చుట్టాలు వచ్చారనో వాళ్ళు వచ్చారు, ఎందుకంటే పవిత్రంగా తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం. మీ ఇల్లు పవిత్రం కావాలి, మీ జన్మ పవిత్రం కావాలి, మీ కుటుంబం పవిత్రం కావాలి, మీ పిల్లలు పవిత్రం కావాలి, మీ వంశము మీ గోత్రము పవిత్రం కావాలి. అంత పవిత్రమైనటువంటిది అది. కాబట్టి అది మీ కోడలకు అప్పచెప్పండి. కోడలు లేదు, మీ కూతురికి అప్పచెప్పండి. మీ తదనంతరం చాలా రోజు మీరేం చేయక్కర్ల, దానికి చందనం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక అగరబత్తి పెట్టి
ఇంత ఏదైనా మీరు పంచదార కానీ మిశ్రీ కానీ ఆవు పాలు కానీ నైవేద్యం చేస్తూ ఉంటే మీ ఇంట్లో నా కళ్ళకి ఇప్పుడే కనిపిస్తోంది జరగబోయే వైభవము అంతా ఇంత కాదు, అంత బ్రహ్మాండంగా మీ ఇల్లు వైభవోపేతంగా వర్ధిల్లుతుంది. అంటే అలాంటి దేవతామూర్తిని మీరు పొంది ఉన్నారు. దయచేసి దాన్ని అత్యంత పవిత్రంగా మీరు చూసుకోవలసిన బాధ్యత మీది. మీ వ్యాపారం బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది, మీ మనసు సంకల్ప స్థితి జరుగుతుంది. ఇదే గురు లీలామృతంలో దాగి ఉన్న అమృత తుల్యమైనటువంటి రహస్యం. కాబట్టి దత్తాత్రేయుడిని నమ్మినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోరు. అవధూత సంప్రదాయం ఈ రోజు దాకా వస్తున్నది అంటే వారి మూలకంగానే. ఒక శంకరాచార్య సంప్రదాయం వస్తుందంటే వారి మూలకంగానే, ఒక జీయర్ సంప్రదాయం వస్తుందంటే వారి మూలకంగానే, ఒక శాక్తేయ సంప్రదాయం వస్తుందంటే వారి మూలకంగానే, ఒక మధ్వ సంప్రదాయం వస్తుందంటే వారి మూలకంగానే, ఒక వైఖానస సంప్రదాయం వస్తుందంటే వారి మూలకంగానే, గాణపత్యం సంప్రదాయం వస్తుందంటే వారి మూలకం. ప్రతి సంప్రదాయానికి ఆయనే మూల పురుషుడు. దత్తాత్రేయుని కొలిచిన ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి అంత పవిత్ర శక్తి కలిగినటువంటి దేవతా స్వరూపమే దత్తాత్రేయుడు. ఆయన అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని చెప్పి మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఇంతమంది పూజ చేశారంటే ఇది ఎంత వైబ్రేషను, ఎంత శక్తివంతంగా వెళ్ళి ఎంత ప్రదేశంలో ఇది మంచి శుభాన్ని ఇస్తుందో నాకు తెలియదు. కానీ నా మన సంకల్పం మాత్రం నేను ఏదైతే అనుకుని మీకు ఇవ్వాలి అనుకున్నానో, ఇందాక మీకు ఇచ్చిన కాశీక్షేత్రం నుంచి కాలభైరవుడి దగ్గర పెట్టిన రక్ష, మేము కాలభైరవుడు గర్భాలయంలోకి వెళ్తే స్వామివారి దగ్గర పాదాల దగ్గర పెట్టి ఆ రక్ష మీకు ఇవ్వటం జరిగింది. అంతేకాదు అలంపురి జోగులాంబ, పిఠాపురం పురుహుతిక, దత్తాత్రేయుడు, గాణగాపురం పిఠాపురంలో కాశీలో ఉండేటువంటి వారాహీమాత, అన్నపూర్ణాదేవి, విశాలక్ష్మీమాత యొక్క కుంకుమ ప్రసాదం, చందన ప్రసాదం, భస్మ ప్రసాదం, అలాగే తిరుపతి నుంచి ఇత్యాది నేను తిరిగిన దేవస్థానాల నుంచి ప్రసాదం అంతా కూడా ఇవాళ మీకు ఇవ్వబోతున్నాం. అంత పవిత్రమైనటువంటి ప్రసాదం మీకు ఇవాళ పంచబడుతోందంటే ఎవరి ఇచ్చలు ఏ విధంగా ఉన్నాయో మీరు మంచి మనసుతో కనుక తీసుకున్నట్లయితే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది. జై భోలో దత్తాత్రేయ భగవానికి. For more videos like this, subscribe Big TV channel.